హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు పాంచజన్య. ఈరోజు మనం జూలై 4కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అనేవి చూద్దాం. ఓకే, రైట్. ఫస్ట్ పేజ్ యాడ్ ఇచ్చున్నారు, సెకండ్ యాడ్, థర్డ్, రైట్. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, గత పాలకులు ఎప్పుడైనా అన్నదాతలను ఆదుకున్నారా? ఎవరు చెప్తున్నారు? మన చీఫ్ మినిస్టర్ గారు చెప్తున్నారు. ఏమంటున్నారు? మామిడి కిలోకి అదనంగా 4 రూపాయలు ఇచ్చి కొనుగోలు చేస్తున్నాం. 90% రాయితీతో బిందు సేద్యం అంటే మైక్రో ఇరిగేషన్ అంటాం కదా, దానికి మైక్రో ఇరిగేషన్, డ్రిప్ ఇరిగేషన్ అలాంటివి పరికరాలు ఇస్తున్నాం. వైకాపా అనేది తెలుసు. ఓకే, రాజకీయ కుప్పం ఎక్కడ అంతా ఇది ఇచ్చిన స్టేట్మెంట్ కుప్పం పర్యటనలో తెలంగాణ ప్రాజెక్టులు తాను వ్యతిరేకం కాదని స్పష్టీకరణ. ఓకే, రైట్. అంటే మనకు ఒకటి క్లారిటీ వచ్చింది ఏంటంటే, ఇక్కడ మామిడికి అనేది ఇంకొంచెం రేటు ధర పెంచి మన ప్రభుత్వం అనేది కొనుగోలు చేస్తుందని చెప్పి మన చీఫ్ మినిస్టర్ గారు చెప్తున్నారు అనమాట. ఇంకొకటి ఏంటి, కుప్పంలో డిజిటల్ నెర్వ్ కేంద్రం. ఇది ఒక లాస్ట్ 2-3 డేస్ కూడా మాట్లాడుతున్నాం. నెర్వ్ కేంద్రం ఐడియా ఉందా? ఇది వైద్య ఆరోగ్య రంగంలో గేమ్ చేంజర్ అవుతుందని వ్యాఖ్య. రైట్. ఒక్కసారి ఆ చీఫ్ మినిస్టర్ గారి స్పీచ్లో ఏమున్నాయో చూద్దాం. మాది బాధ్యత ఉన్న ప్రభుత్వం, ఏ సమస్యను నిర్లక్ష్యం చేయడం లేదు. ఓకే, అన్నిటినీ సమర్థవంతంగా పరిష్కరిస్తున్నాం. గత పాలకులు అన్నదాతలను ఆదుకున్నారా? బిందు తుంపర సేద్యం పరికరాల పంపిణీని ఆపేశారు. చిత్తూరు జిల్లాలోని మామిడి రైతులు ఇబ్బందుల్లో ఉన్నారని మేము అదనంగా కిలోకి 4 రూపాయలు ఇచ్చి కొనుగోలు చేస్తున్నాం. మీకు గమనిస్తే చిత్తూరు ఆ బెల్ట్ అంతా మామిడి కొనుగోలుకి సంబంధించి ఎక్కువ ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. అట్ ది సేమ్ టైం పండించే వాళ్ళు ఎక్కువ ఉంటారు అనమాట. అక్కడ అదనంగా కిలోకి 4 రూపాయలు ఇచ్చి కొనుగోలు చేస్తున్నాం. 250 కోట్ల వరకు ప్రభుత్వంపై భారం పడుతున్నా కర్షకుల కోసం భరిస్తున్నాం. 90% రాయితీతో బిందు సేద్యం పరికరాలు ఇస్తున్నాం. ఒక్క ఏడాదిలోనే హంద్రీ నీవా సుజల స్రవంతి హెచ్ఎన్ఎస్ఎస్ అంటారు కదా, ఈ ప్రాజెక్టుపై 3,950 కోట్లు ఖర్చు చేశాం అని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఓకే, ఇక్కడ చాలామంది ఏం రైజ్ చేశారంటే, మీరు ఎంతసేపు పోలవరం బనకచర్ల అంటున్నారు, మరి ముందున్న ప్రాజెక్ట్స్ సంగతి ఏంటి, వాటి గురించి పట్టించుకోరా అని చెప్పి క్వశ్చన్ చేశారనమాట. అందుకని మేబీ సీఎం గారు ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. అట్ ది సేమ్ టైం తెలంగాణ ప్రాజెక్టులు తాను వ్యతిరేకం కాదనే స్టేట్మెంట్ కూడా ఇచ్చారనమాట. మైక్రోసాఫ్ట్, టాటా సంస్థల సహకారంతో ప్రారంభించిన డిజిటల్ నర్వ్ కేంద్రం వైద్య ఆరోగ్య రంగంలో గేమ్ చేంజర్ అవుతుందని సీఎం చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. ఏంటి ఇక్కడ డిజిటలైజేషన్ మీద దానికి సంబంధించి ఎక్స్క్లూజివ్ ప్రోగ్రామ్ ఇది. రోగులు వైద్య రికార్డులను ఆసుపత్రులు అనుసంధానించి మెరుగైన వైద్య సేవలు అందించడం అన్నమాట. ఇంకా ఏంటి, ఇక్కడ ఏం న్యూస్ ఇచ్చారు, సాగర తీరానికి దిగ్గజ సంస్థలు అంటే విశాఖపట్నానికి సంబంధించి ఏమేమి ఉన్నాయి, రాష్ట్రంలో క్వాంటమ్ వ్యాలీ రాకతో మారునున్న రూపురేఖలు, రాబోయే 6 నెలల్లో 15 సంస్థలు వచ్చే అవకాశం, గూగుల్, టీసీఎస్, కాగ్నిజెంట్ పెద్ద పెద్ద కంపెనీస్ కదా ఇవన్నీ వస్తున్నాయంట. చిన్న పెద్ద కలిపి విశాఖలో ఇప్పటికే 150 ఐటీ కంపెనీలు. మనకు ఇలా అడగచ్చండి, రీజనల్ డెవలప్మెంట్ ఎలా ఉంది ఏపీ స్టేట్లో, లేకపోతే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లాస్ట్ మీన్స్ 2025 మేలో జరిగిన గ్రూపంలో మీరు గమనిస్తే ఇండస్ట్రియల్ పాలసీ గురించి క్వశ్చన్ అడిగారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గురించి అలాగే టూరిజం పాలసీ గురించి మనం పాలసీలు అనేవి ఫ్రేమ్ చేసింది గవర్నమెంట్. మేబీ ఫర్దర్ ఎగ్జామ్లో అవి వచ్చే ఛాన్స్ ఉంది కదా, కాబట్టి మీరు ఇలాంటి ఉర్సా క్లస్టర్ ఇది కొంచెం ఎక్కువ న్యూస్లో బజ్ అయింది కదా, సో ఇలాంటి అలిగేషన్స్ ఉన్న కంపెనీస్ని తప్పించి మిగతావన్నీ లైక్ టీసీఎస్ కానీ కాగ్నిజెంట్ ఇలాంటివి రాయడానికి ట్రై చేయండి. ఇంకొంచెం మీకు స్టేట్ మీద గ్రిప్ ఉంది అని చెప్పి ఎగ్జామినర్ కూడా అర్థమవుతుంది అనమాట. ఇంకొకటి ఏంటి, హైకోర్టు న్యాయమూర్తిగా తుహిన్ కుమార్ గేదెల. ఏపీ హైకోర్టు న్యాయమూర్తి వేరు, ప్రధాన న్యాయమూర్తి వేరు. ఇది తెలుగులో కదా కొంచెం టర్మ్స్ డిఫరెన్స్ వస్తుంది అనమాట. జడ్జి, చీఫ్ జడ్జి, ఈయనెవరు జడ్జి పదవికి న్యాయవాదుల కోటా నుంచి తుహిన్ కుమార్ గేదెల పేరుని సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఓకే, ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలో సమావేశమైన కొలీజియం ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా ఇతన్ని నియమించాలని ప్రతిపాదనకు ఆమోద ముద్ర వేసినట్లు సుప్రీంకోర్టు గురువారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. ఈ నెల 1-2 తేదీలు నిర్వహించిన కొలీజియం సమావేశంలో న్యాయాధికారులు, అడ్వకేట్ల కోటా నుంచి 8 హైకోర్టులకు 36 మంది పేర్లను సిఫారసు చేసింది. అట్లా మనకు జడ్జి అనేవాళ్ళు ఈ తుహిన్ కుమార్ అనే అతను జడ్జిగా రాబోతున్నారు అనమాట మన ఏపీ అమరావతి హైకోర్టుకి సంబంధించి. ఒక్కొక్కరి అంత తేలుస్తా. సిట్ కార్యాలయం ఎదుటే బిల్లు తీసుకున్నాం. ఓకే, కొలెస్ట్రాల్కి సంబంధించి ఒబెసిటీ గుర్తుందా? ఈసారి ఒబెసిటీ అందులోనూ చైల్డ్లో చిన్నపిల్లల్లో ఉన్న ఒబెసిటీ
ఇలాంటి గురించి క్వశ్చన్స్ అడిగారు. సో హెల్త్కి సంబంధించిన ఇష్యూస్ కూడా ఏదైనా ఎక్కువ ఎగ్జామ్కి ముందుగానే బజ్ అంటే అవి కూడా చూసుకోలేదండి ఎగ్జామ్కి. విద్యుత్తును నిల్వ చేసుకోవచ్చు. తొలి దశలో రాష్ట్రంలో 3 చోట్ల విద్యుత్ బ్యాటరీ స్టోరేజ్ ప్రాజెక్టులు. ఏమంటున్నారు? తొలి దశలో ఫస్ట్ ఫేజ్లో చేస్తున్నారన్నమాట. బిడ్డింగ్ ప్రక్రియ అయిపోయింది. పీక్ డిమాండ్ వేళల్లో అందుబాటులోకి విద్యుత్. ఒకసారి చూద్దామా దీని గురించి మనం? సూర్యకాంతితో విద్యుత్ ఉత్పత్తి చేయడం అంటే మొదట్లో అదెలా సాధ్యం అనే సందేహం ఉండేది. ఇప్పుడు మన ఇంటిపైనే సౌర ఫలకాలు ఏర్పాటు చేసి విద్యుత్ ఉత్పత్తి చేసుకుంటున్నాం. గాలి ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసే విండ్ మిల్స్ ఏర్పాటు చేసిన కొత్తల్లో ఎంత పెద్ద ఫ్యాన్లో అని ఆశ్చర్యంగా అనిపించేది. ఆ సాంకేతికత ఇప్పుడు పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తిలో ఒక భాగంగా మారింది. ఇప్పుడు సరికొత్త సాంకేతికత ప్రజలకు పరిచయం కాబోతుంది. ఏంటది అంటే విద్యుత్ నిల్వ చేసుకొని అవసరమైన సమయంలో వినియోగించుకునేందుకు వీలుగా బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్. ఏంటంటే ఇది బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్. దాన్ని ఏమంటాం? బేస్ సాంకేతికత రాష్ట్ర ప్రజలకు పరిచయం కాబోతుంది. ఓకే, రాష్ట్ర విద్యుత్ రంగంలో ఇదొక మైలురాయిగా మారిందని అధికారులు పేర్కొంటున్నారు. ఏంటంటే రాష్ట్రంలో విద్యుత్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు పెద్ద సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. మన రాష్ట్రంలో 2000 మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ప్రాజెక్టుల ఏర్పాటుకు కేంద్రం అనుమతించింది. వీటికి వైబిలిటీ గ్యాప్ ఫండ్ను అంటే వాళ్ళు కొంచెం మనకు కొంచెం ఇస్తాం కదా, అట్లా కేంద్రం అందిస్తుంది. ఈ ప్రాజెక్టును సమన్వయం చేసే బాధ్యతను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్కు అప్పగించింది. తొలి విడత 1000 మెగావాట్ల బేస్ ప్రాజెక్టుల ఏర్పాటుకు టారిఫ్ బేస్డ్ కాంపిటిటివ్ బిడ్డింగ్ విధానంలో ఎన్హెచ్పిసి టెండర్లు పిలిచింది. ఈ ప్రాజెక్టును దక్కించుకునేందుకు ఓకే ఇంకా పర్మిషన్ ఇచ్చింది. అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఎంతవరకు జరిగిందో మనం చూసుకోవాలి. తర్వాత జరిగే టెక్నికాలిటీస్ అన్నీ ఏ దానికైనా ఏ ఈపీసీ లేకపోతే కాంట్రాక్ట్ ప్రాజెక్ట్ సేమ్. అంటే వాళ్ళు బిడ్డింగ్ వేయడము, టెండర్స్ దాంట్లో ఏది లీస్ట్ ఉందో వాళ్ళకి ఇవ్వడము, వర్క్కి సంబంధించి వర్క్ ఆర్డర్ ఇవ్వడము, వాళ్ళు వర్క్ చేయడము, ప్రాజెక్ట్ ఏ ఫేజ్లో, ఇదంతా నెక్స్ట్ థింగ్. మనమైతే తెలుసుకోవాల్సి మన ఎగ్జామ్లో మనకు ఇలాంటి ఒక బేస్ స్టోరేజ్ సిస్టమ్ అనే సాంకేతికత మన రాష్ట్రానికి వచ్చిందని తెలుసుకోవాలి. సరే, ఇంకా ఇది నిన్న చూసాం కదా సీఎం గురించి మాట్లాడుతూ, అదనమాట కామిక్గా రాశారు. ఈసారి ఏం చెప్తారు సార్ అందుకే ఇలా మార్చా అంట 5 ఏళ్ళ సీఎం. సరే, నిద్రలో ఎగిరిపోకుండా ఉండడమే పెద్ద సవాల్. అంతరిక్షం నుంచి భూమిని చూడడం అద్భుతం. ఇష్టమైన ఆహారం వెంట తెచ్చుకున్నాం. ఐఏఎస్ఎస్ నుంచి విద్యార్థులతో శుభాంశు గారు ఐఏఎస్ఎస్కి వెళ్ళారు కదా, దాని గురించి మనకు రోజు అప్డేట్ అనేది ఉంటుంది. ఎంతైనా అది మన ఇండియా ప్రౌడ్ కదా. 3 నగరాల్లో భారీ పేలుళ్ల కుట్ర. ఉగ్రవాదుల ఇళ్లలో లభించిన చిత్రపటాలు, సూట్ కేసు బాంబులు, పేలుడు పదార్థాలు నిల్వలు. పన్నాగాన్ని భగ్నం చేసిన పోలీసులు, కటకటాల పాలైన నిందితుల భార్యలు. చూసుకోవాలి మరి మన చోట్లే రాయచోటు లాంటి ప్లేస్లో కూడా మనకు టెర్రరిస్టులు దొరికారంటే ఇంకా ఎలా అయిపోయిందో చూడాలి. అమరావతి ఓఆర్ఆర్ వెడల్పు 140 మీటర్లు, 70 మీటర్లకు బదులు. ఈ మార్పులకు కేంద్రం పచ్చజెండా అంటే రోడ్ విడ్త్ అండ్ వైడనింగ్ చేస్తున్నారని. గుంటూరు వరకు వినుకొండ గుంటూరు హైవే విస్తరణ. ఓకే, తుంగభద్ర పరవలు ఏం చెప్తున్నారు? ఎగువ ప్రాంతాల నుంచి 36,000 క్యూసెక్ల వరద వచ్చి చేరుతుండడంతో గురువారం తుంగభద్ర డ్యాం 20 గేట్లను 2.5 అడుగుల పైకెత్తి 58,260 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నాం. ప్రస్తుతం డ్యాంలో ఎంత టీఎంసీలు చూసారా మీరు? డ్యామ్ చెప్పేటప్పుడు ఎంత నిల్వ ఉంది అంటే టీఎంసీలో చెప్తారు. ఎంత ఫ్లో మేము వదిలాము లేకపోతే ఎంత ఫ్లో ఇన్ఫ్లో అవుతోంది అంటే క్యూసెక్స్లో చెప్తారు. రైట్, సరే, ఇది ఫస్ట్ పేపర్. సెకండ్ ఏంటి? ఉద్యోగుల సమస్యలు పరిష్కరించండి. సంక్షేమ పథకాల అమలులో కీలక పాత్ర పోషిస్తున్న ఉద్యోగుల సమస్యలపై సర్కార్ దృష్టి పెట్టాలని కోరారు. అన్నదాత సుఖీభవకు అర్హత సాధించకపోతే అర్జీ ఇవ్వచ్చు. దీనికి సంబంధించి టెలిఫోన్ నెంబర్ ఇచ్చారు 155251 అంటే. సాగర్కు పెరుగుతున్న వరద నీరు అంతే కదా, అప్పర్ క్యాచ్మెంట్లో వాటర్ అనేది బాగా వర్షాలు ఇవి పడుతుందని వచ్చింది. కొంప ముంచి కొలెస్ట్రాల్. నెక్స్ట్ చదివే ప్రధానం, విధ్వంసాలకు వెళ్ళొద్దు, విదేశీ విద్యార్థులకు అమెరికా షరతు. మీకు గుర్తుంది కదా, వీసా ఇంతకుముందు టైటన్ చేసి ఇప్పుడు అలో చేస్తుంది, బట్ ఈ కండిషన్స్ అనేది అమెరికా చెప్తుంది. ఏంటి? దాదాపు నెల రోజుల సస్పెన్షన్ తర్వాత విదేశీ విద్యార్థుల చదువుకు జూన్ 18 నుంచి వీసాల దరఖాస్తులను అందుబాటులోకి తీసుకొచ్చిన అమెరికా విదేశాంగ శాఖ అభ్యర్థులకు కొన్ని కీలక సూచనలు చేసింది. ఈ మేరకు ఆ శాఖ ప్రతినిధి మిగ్డాన్ హౌస్టన్ ఓ ప్రకటన చేశారు. విద్యార్థి వీసాలకు ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోండి.
ఏ అవసరానికైతే మీరు దరఖాస్తు చేశారో దానికి ఆ వీసాను వాడుకోవాలి. ఇక్కడికి వచ్చి చదువును వదిలేయడం, క్యాంపస్‌ను ధ్వంసం చేయడం లాంటివి చేయకూడదు. మా ప్రభుత్వం ప్రతి నిర్ణయాన్ని జాతీయ భద్రతను దృష్టిలో పెట్టుకొని తీసుకుంటుంది. వలస చట్టాల ఆధారంగా ఈ పాలసీలను నిర్ణయిస్తాం. ఇదంతా కేవలం మా పౌరులను రక్షించడానికే కాదు, మీతో పాటు చదువుకునే ఇతర విద్యార్థులను కాపాడడానికి కూడా అవసరం అని ఫస్ట్ తేల్చి చెప్పారు. ఈ మధ్యన కొంతమంది ఇరాన్ ఇజ్రాయెల్ వార్ అప్పుడు ఇరాన్‌కి సపోర్ట్ చేస్తూ మాట్లాడారు కదా! ఇరాన్ ఇజ్రాయెల్ వార్ కానీ, లేకపోతే హమాస్ వార్ కానీ ఆ టైంలో అనమాట. దానికి సంబంధించి ఇంటర్నల్ సెక్యూరిటీ పరంగా కొంతమంది అరెస్ట్ కూడా చేశారు. సో, దాని కంటిన్యూషన్‌లో ఆ న్యూస్ చూడాలి మనం. సరే, 5న జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ దేశవ్యాప్తంగా ఈ నెల 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 30 వరకు మధ్యవర్తిత్వంతో కేసుల పరిష్కారం కోసం ప్రత్యేక ప్రచారం నిర్వహిస్తున్నట్లు ఏపీ రాష్ట్రం సంబంధించి తెలిపారు. ఇందులో భాగంగా జూలైలో పరిష్కరించదగిన కేసును గుర్తించి వివిధ రంగాల వారికి దీనిపై అవగాహన కల్పిస్తామని చెప్పారు. మధ్యవర్తిత్వంలో శిక్షణ పొందిన 893 విశ్రాంత న్యాయమూర్తులు, సమాజ సేవకులు, న్యాయవాదులకు ఆయా కేసులు అప్పగించి పరిష్కారమైన వాటికి కోర్టుతో రాజీ మార్గంలో తీర్పు ఇస్తాం. పెండింగ్ కేసుల పరిష్కారానికి ఈ నెల 5న జాతీయ లోక్ అదాలత్‌ను నిర్వహిస్తున్నాం. అన్ని న్యాయస్థానాలు, హైకోర్టులు విశాఖపట్నంలోని ఇదంతా రిమైనింగ్ అడ్మినిస్ట్రేటివ్ పరంగా ఏం చేయాలనేది ఒకటి గుర్తుండాలి. లోక్ అదాలత్‌లు ఎందుకు పెట్టారు అంటే స్పీడీ జస్టిస్ కోసం. ఎక్కువ పెండింగ్ ఆఫ్ ద కేసెస్ అనేవి కోర్టులో మూలిగిపోకుండా ఏదో ఒకటి రాజీ పడేసి నీకింత అమౌంట్ అని చెప్పి ఇద్దరు కలిసి ఒక రాజీ ధోరణి అంటే మీడియేషన్ అంటాం కదా, ఆ మీడియేషన్ సంబంధించి అనమాట. ఇక్కడ మీరు గమనిస్తే మీడియేషన్ కంటే ఒక ప్రొఫెషన్స్ అంటే పర్టికులర్ వాళ్ళే అనేం లేదు. ఎవరైనా సరే లీగల్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు. అందుకే విశ్రాంత న్యాయమూర్తులు కానీ, సమాజ ఎన్‌జీఓస్ కానీ ఇలాంటివన్నీ. 3 నగరాల్లో భారీ పేలుళ్ల కుట్రంట. వామ్మో! సరే, కృష్ణా రాయలసీమకు పట్టిసీమ వరప్రదాయిని. పట్టిసీమ తీసుకొచ్చారు. పట్టిసీమ మీకు గుర్తుంటే 2014-19 ఫస్ట్ టర్మ్‌లో అంటే బైఫర్కేషన్ తర్వాత గోదావరి జలాల్ని కృష్ణా నదిలోకి తీసుకురావడమే పట్టిసీమ మెయిన్ ఎయిమ్. ఇక్కడ విజయవాడ దగ్గర ఉన్న ఇబ్రహీంపట్నంలో ఈ వాటర్ అన్ని కలిపారు కదా, దానికి సంబంధించి అప్డేట్ అనమాట ఇది. ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోండి. దీనికి సంబంధించి ఒక హైలైట్ ఏంటంటే ఇండియాలోని ఫస్ట్ ఇంటర్లింకింగ్ ప్రాజెక్ట్ ఏదైనా ఉందంటే ఇది పట్టిసీమే. తర్వాత కేన్వా బెటవా ఉందన్నమాట. సరే, నిమ్మల రామానాయుడు గారు ఎవరు? మన ఇరిగేషన్ మినిస్టర్. ఓకే, ఇదిగోండి మంత్రి నిమ్మల. సరే, ఏం చెప్తున్నారు అంటే పట్టిసీమతో 14 అలాగే 19 మధ్య 263 టీఎంసీలు కృష్ణాకు తరలించాం. ఇది శ్రీశైలం నిల్వ సామర్థ్యం కంటే ఎక్కువ. ఇప్పటి వరకు పట్టిసీమ ద్వారా 428 టీఎంసీలు వచ్చాయి. ఇది నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తి నిల్వల సామర్థ్యం కంటే అధికం. ఇంకా చెప్తారు కదా, అట్లా చెప్పారనమాట. సరే, ఇదంతా ఎవరు చెప్పారు అంటే మంత్రి గారు చెప్పారు. నెక్స్ట్ డయాఫ్రమ్ వాల్వ్ కూడా సంబంధించి ఒక చిన్న అప్డేట్ చెప్పారు చూడండి. చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు పనులు పరుగులు పెట్టిస్తున్నారు. ఆయన లక్ష్యానికి అనుగుణంగా 2027 నాటికి ప్రాజెక్టు పూర్తి చేస్తాం. దెబ్బతిన్న డయాఫ్రమ్ స్థానంలో కొత్త నిర్మాణం జనవరిలో ప్రారంభించి ఇప్పటి వరకు 360 మీటర్ల మేర పూర్తి చేశాం. ఇది ప్రాజెక్ట్ సంబంధించిన అప్డేట్ అండి. మనం ఎగ్జామినేట్లో చూద్దాం ఇప్పుడు ఇంకెందుకు అది. సరే, వానలో తడుస్తూ రాళ్లపై పాకుతూ గిరిజన గ్రామానికి వెళ్ళి సిబ్బంది వైద్య సేవలు. గ్రేట్ కదా. గవర్నెన్స్ అనేది అందరికీ అందుబాటులో ఉండాలి. అప్పుడే అది సుపరిపాలన అవ్వగలుగుతుంది. ఇక్కడిక్కడే చేసేసి వాళ్ళకి ఏం లేదు, వాళ్ళకి ఓటు రైట్ లేదంటే ఇవ్వాల్సిన బాధ్యత ఎవరిది? గవర్నమెంట్ది. ఊరికి వాళ్ళని బ్లేమ్ చేయడం ఎట్లా? ఇది కాదంటే ఓకే. డానిష్ ఫైబర్ టెక్నాలజీతో రోడ్డు నిర్మాణం. రాష్ట్రంలో తొలిసారి నంద్యాల జిల్లాలో శ్రీకారం అంట. భారీ వర్షాలకు ఎక్కువ లోడుతో రాకపోకలు సాగించే వాహనాల కారణంగా రోడ్లు త్వరగా దెబ్బతింటాయి. అంతే కదా, లోడ్ ఎక్కువ అయిపోతే దాని డిజైన్ లోడ్ కన్నా రోడ్డు మీద వచ్చే కెపాసిటీ ఎక్కువ ఉంది కాబట్టి దెబ్బతింటాయి ఆటోమేటిక్గా. దీనికి విరుద్ధంగా డానిష్ అంటే మన డెన్మార్క్ ఉంది కదా, వాళ్ళకి సంబంధించి డానిష్ ఫైబర్ టెక్నాలజీతో ఎక్కువ కాలం అన్ని రోడ్లు నిర్మించేందుకు రహదారులు భవనాల శాఖ R&D శ్రీకారం చుడుతోంది. మంచిదే. ఏంటంటే డానిష్ ఆస్ఫాల్ట్ రీఇంజనీరింగ్ టెక్నాలజీగా పేర్కొని ఈ విధానాన్ని డెన్మార్క్లో అభివృద్ధి చేశారు.
వివిధ దేశాల్లో చేపట్టిన ఈ రోడ్డు ప్రాజెక్టు విజయవంతం కావడంతో మన రాష్ట్రంలోనూ నిర్మించుకున్నారు. ఈ పద్ధతిలో తారు మాత్రమే కాకుండా అరమిడ్, పాలియోలిపిన్ అనే ఫైబర్లు కలిపి బిటుమిన్ తయారు చేస్తారు. వాటితో నిర్మాణమైన రోడ్లు దృఢంగా ఉండి వర్షపు నీటిని నిరోధిస్తుంది. దీంతో రోడ్డుకు పగుళ్ళు రావు, త్వరగా గుంతలు పడవు. భారీ వర్షాలు, వరదలు వచ్చినప్పుడు కూడా ఈ రోడ్లు తట్టుకోగలవని ఇంజనీర్లు చెప్తున్నారు. రహదారుల మన్నిక కూడా 50% పెరుగుతుందని పేర్కొంటున్నారు. మీలో ఎవరైనా సివిల్ ఇంజనీరింగ్ కానీ ఇటు రోడ్స్ అంటే కొంచెం మెకానికల్కి రాదండి, సివిల్ ఇంజనీరింగ్కి వస్తే మీకు ఇంటర్వ్యూలో అయితే డెఫినెట్గా ఇలాంటి క్వశ్చన్స్ ఖచ్చితంగా అడుగుతారనమాట. ఎందుకంటే రోడ్స్ ఎందుకు ఊరికే అంటే మామూలుగా పబ్లిక్గా మనం ఉండి మాట్లాడినా కూడా మీరు ఆలోచించండి. ఈ ఒక పండగ రోజు వేసుంటారు ఆ రోడ్డు, నెక్స్ట్ డేకి పోతుంది. ఎందుకు పోతుంది అంటే అక్కడున్న సూపర్విజన్ సరిగ్గా లేదా, కన్స్ట్రక్షన్లో ఏమన్నా ప్రాబ్లం ఉందా, అంటే మెథడాలజీలో, లేకపోతే కాంట్రాక్టర్ ఏమన్నా తప్పు చేస్తున్నాడా, లేకపోతే అక్కడున్న ఆఫీసర్ దాన్ని పట్టించుకోవట్లేదా, ఏ విధంగా చెప్పాలి? ఒకవేళ మీరు ఆఫీసర్ సైడ్ తీసుకుంటే మీరు ఎలా చెప్తారు? అలాంటి వాటన్నిటికీ ఇక్కడ చిన్న ఒక ఎడిటోరియల్ లాగా ఇస్తారు. బట్ ఇవి మీకు ఇంటర్వ్యూ టైంలో చాలా చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. అప్పుడు ఇలాంటివి మీరు కోట్ చేయండి. దే విల్ ఇంప్రెస్ మోర్ అనమాట. సరే, ప్రభుత్వానికి జీవితాంతం రుణపడి ఉంటాం. కాలపరిమితి ఎత్తివేయడంపై సీఎంకు మెప్మా ఆర్పీల కృతజ్ఞతలు. సరే, అది రూరల్ అర్బన్ లెవెల్లో ఉన్న మెప్మా వాళ్ళ గురించి అనమాట. సెర్ప్ వాళ్ళైతే రూరల్, మెప్మా ఏంటి అర్బన్లో ఉంటుంది కదా వాళ్ళు. ఈనాడు ఉత్తమ ఉపాధ్యాయులతో పాటు అని చెప్పి ఒక ఇది ఇక్కడ ఇచ్చారు. మలి వయసులో ఏది భరోసా, ఓల్డ్ ఏజ్కి సంబంధించి. చైనా తోడుగా పాక్ పన్నాగాలు, సరిపోయారు ఇద్దరు. నెక్స్ట్ ఇది ఒకసారి చూసి వెళ్దాం. ఉండండి ఫ్యాక్ట్ మనం రోజు చూస్తున్నాం కదా, దాంట్లో భాగంగా కుటుంబ ఆస్తి తగాదాలు, శ్రామిక ఆర్థిక కార్యకలాపాల వివాదాలను మధ్యవర్తిత్వంతో మీడియేషన్, అక్కడ చదివామా లోక్ అదాలత్, ఇక్కడ కంటిన్యూషన్ చేస్తుంది. వేగంగా పరిష్కరించేందుకు లోక్ అదాలత్ను ఏర్పాటు చేశారు. కోర్టుకు వెళ్లకముందే ప్రీ లిటిగేషన్ స్థాయిలో లేదా న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న వివాదాలను ఉభయ పక్షాలు వాటిలో చక్కబెట్టుకోవచ్చు. ఈ నేపథ్యంలో గడిచిన 4 ఏళ్లలో జాతీయ లోక్ అదాలత్లో 24.45 కోట్ల కేసులు పరిష్కారమయ్యాయి. మంచిదే కదా, కోర్టులు ఎలాగో చేస్తున్నాయి, వాటి పని చేయకుండా ఏం లేవు కదా. బట్ లిటిగేషన్స్ కూడా అలాగే ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి. నెక్స్ట్ ఏంటి, డిస్ట్రిక్ట్ పేపర్ అమరావతికి సంబంధించి ఇచ్చారు. నెక్స్ట్ ఏమన్నా మనకు పోలవరం బనకచెర్లపై బహిరంగ చర్చకు సిద్ధం. ఇంక అనకూడదు కానండి, ఇది నాకు తెలిసి ఇంకొక 30-40 ఏళ్ళకు కూడా ఈ ప్రాజెక్ట్ అనేది ఆన్గోయింగ్ రాదు. ఎందుకు, ఏపీ గవర్నమెంట్ ఏమో ఇది చేస్తామంటది. ఇక్కడ ఏపీ ఏం చేసినా తెలంగాణకి, తెలంగాణ ఏం చేసినా ఏపీకి ఉంటుంది అన్నది కరెక్ట్ కాదేమో. బట్ ఏపీలో ఏం జరిగినా తెలంగాణ నుంచి అయితే ఉంటుంది అనమాట. ఈ ప్రాజెక్ట్కి ఏమో సపోర్ట్ చేస్తే కాంగ్రెస్ని తిడతారు, సపోర్ట్ చేయకపోతే ఏమో, సపోర్ట్ చేయాలని కాదు కానీ కాంగ్రెస్ అనేది ఇక్కడ ఇరుకుని పడింది. అవునా, అటు చెప్పలేదు ఇటు చెప్పలేదు. ఏం చేసింది కాంగ్రెస్, వెళ్ళి సెంటర్కి లెటర్ రాసింది. యాక్చువల్గా డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్నప్పుడు ఇక్కడ ఎన్డీఏ కూటమి ఈ ప్రపోజల్ పెట్టగానే సెంటర్ కూడా దీన్ని యాక్సెప్ట్ చేయాలి వెంటనే. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వీళ్ళు పంపించగానే యాక్సెప్ట్ చేసి అది డిపిఎస్ స్టేజ్కి వచ్చి ఉండాలి. కానీ సెంటర్ ఏం చేసింది, ఇక్కడ బీఆర్ఎస్ వచ్చేసి కాంగ్రెస్ బాగా క్వశ్చన్ చేసింది అనమాట. మీరు ఏపీకి పక్షపాతంగా చేస్తున్నారు ఈ వర్క్ అది ఇదంటే కాంగ్రెస్ ఏం చేస్తుంది, అప్పుడు దాకా లేని కాంగ్రెస్ పోయి సెంటర్కి లెటర్ రాసింది. సెంటర్ వచ్చేసి ఇదేదో పెద్ద లిటిగేషన్ అయ్యింది అని చెప్పి పర్మిషన్ ఇవ్వకుండా అసలు ఫస్ట్ ఈ గోదావరి జలాలు ఎట్లా పంపకం జరుగుతున్నాయి, కరెక్ట్గా అసలు మిగులు జలాలు ఉన్నాయా లేదా, ముందు మొత్తం అసెస్మెంట్ ఇవ్వండి అని అడిగింది. కాబట్టి స్టార్టింగ్లోనే ఇది చిన్నగా స్టార్ట్ అవుతుంది. ఒకటిగా ఆలోచించండి, నిజంగా ఈ ప్రాజెక్ట్ కానీ కంప్లీట్ అయిపోయింది అనుకో, మన పొలిటీషియన్స్కి నెక్స్ట్ ఎలక్షన్స్కి ఏమని చెప్పుకొని వస్తారండి కదా, ఎవరైనా వీళ్ళైనా వాళ్ళు ఎవరైనా కూడా. ఇంకొంతమంది న్యూస్లో వస్తూ ఉంటుంది, మనమైతే ఆ కాన్సెప్ట్ ఏంటని నేర్చుకోవాలి. ఓకే రైట్, అంతే. మనం చేద్దాం పోలవరం బనకచెర్ల మీద ఒక వీడియో అయితే ఎక్స్క్లూజివ్గా చేద్దాం. ఓకే, అలాగే కరేడు ల్యాండ్స్ ఒక ఇష్యూ ఉంది కదా, ఇండోసోల్ ఇష్యూ, అది కూడా చేద్దాం, ఎందుకంటే బాగా బజ్ అవుతుంది కాబట్టి. సరే, పోలవరం బనకచెర్ల కండిచి వీళ్ళు ఎవరు, సిపిఐ స్టాండ్ ఒకటే. ఎప్పుడు మీరు ముందున్న ప్రాజెక్ట్స్ అన్ని చేయకుండా ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు, ఇదిగోండి పెండింగ్ ప్రాజెక్టు పూర్తి చేయాలి. అందుకే మీరు పేపర్ చదివినప్పుడు
అందరి పొలిటీషియన్స్ అంటే వేరే వేరే పార్టీస్ కూడా ఒపీనియన్ తీసుకోవాలి. అప్పుడు మీకు చాలా దొరుకుతాయన్నమాట పాయింట్స్ రాసుకోవడానికి. వాగుల నిండా వ్యర్థాల కొండ. డంపింగ్ సమస్యలతో పూడుతున్న వాగులు. జల ప్రవాహానికి అవాంతరాలు ఏర్పడతాయని ఆందోళన. రూరల్‌కి సంబంధించి ఖచ్చితంగా ఒక క్వెషన్ ఉంటుందండి డిస్క్రిప్టివ్ ఉన్నప్పుడు. అది అర్బనైజేషన్ అయినా ఏదైనా సరే, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అయినా సరే, ఎస్ఎన్టీలో అయినా కనిపిస్తది. మీకు సెకండ్ పేపర్‌లో అయినా కనిపిస్తది. సో, అక్కడ ఖచ్చితంగా ఇలాంటివి కోడ్ చేయండి. మీరు ఏమో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఓకే. ఆడ తీసుకొచ్చి అన్నీ ఇక్కడ డంప్ యార్డ్‌లాగా చేసి, మరి ఇక్కడ డంప్ యార్డ్‌లో ఏసిన చెత్త అంతా ఎవరు క్లియర్ చేయాలి? అంతే కదా! అది కూడా కరెక్టే కదా! దీనివల్ల ల్యాండ్ పొల్యూషన్ అయితుంది, వాటర్ పొల్యూషన్ అయితుంది. అందులోనూ మరి ఇంకా స్మెల్, ఆ డికంపోజిషన్ ఇదంతా ఏం ప్రాపర్ మెయింటెనెన్స్ లేకుండా మేము బాగా చేసేసాం సాలిడ్ వేస్ట్ అంటే ఎట్లా అవ్వదు కదా! అసలు వాటర్ రిసోర్స్ కంప్లీట్‌గా పాడైతుంది. నెక్స్ట్ ప్లాస్టిక్‌తో పర్యావరణానికి ముప్పు. ఇదొక టాపిక్ అనమాట. అడిగే ఛాన్స్ ఉన్న టాపిక్ ప్లాస్టిక్ అనేది. ఇవన్నీ మనం ఎక్కడ అర్బన్ దాంట్లో చూస్తాం. రైట్? ఇంకా బిజినెస్ ఐటీలోనే అధిక వేతనాలు. అంతే కదా! వాళ్ళకే ఇస్తున్నారు. ఇంజినీరింగ్ చేసి ఎంతమందికి వస్తున్నాయి లక్షలు లక్షలు మరి. బంగారం ఇంకా కొంటాం. కేంద్ర బ్యాంకుల ఆసక్తి. డాలర్ నిల్వలు తగ్గుతున్నాయి. సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్ సర్వే. మీరు వీలైతే ఒక పని చేయండి. మన ఛానల్లోని నేను ఏం చేస్తున్నానంటే ఫారెస్ట్ రిజర్వ్స్, అలాగే ఎఫ్డిఐస్, నెక్స్ట్ ఇవి వాట్ టు సే ఇన్ఫ్లేషన్ ఎలా ఉంది, దీంట్లో మన క్యాపెక్స్ రిజర్వ్స్ ఏంటి, ఆర్బీఐ రోల్ ఏంటి, ఇవన్నీ ఇంటర్లింక్ చేస్తూ వీలంత తక్కువలో చెప్పడానికి ట్రై చేశాను. ఓకే, అది ఒకసారి వీడియో చూడండి. మీకు ఈ బంగారం ఈ ఫ్లక్చువేషన్స్ ఏంటి అనేది క్లారిటీ వస్తుంది. మీరు గమనిస్తే ఈసారి ఎకానమీలో ఫస్ట్ క్వశ్చన్ అదే వచ్చింది. రైట్? సో ఎందుకంటే ఇదిగోండి ఇలా న్యూస్లో ఊరికే ఉంటే అవి ఇస్తారు కదా, మరి క్వశ్చన్ ఎందుకు ఇవ్వరు? సరే, నెక్స్ట్ ఏంటి, సింగపూరు ముడిచమురు ఇది కూడా ఇంకొక ఫేవరెట్ ఏరియా అనమాట ఎగ్జామినర్కి. ముడిచమురు $60 దిగువకి. డిస్క్రిప్టివ్ అనే కాదండి, మిమ్మల్ని ఇంటర్వ్యూలో కూడా క్వశ్చన్ చేయొచ్చు. ఇప్పుడు పెట్రోల్, ఇప్పుడు సపోజ్ ఉక్రెయిన్ రష్యా వార్ జరుగుతుంది, ఈ టైంలో పెట్రోల్ ప్రైజెస్ ఎలా ఉంది, లేకపోతే ఇరాన్తో ఏదో ఒక దాంతో ఇంటర్లింక్ చేసి ఈ పెట్రోలియం ప్రైజెస్ వల్ల మీ ఒపీనియన్ అడగచ్చు. రైట్? ఒకసారి చూడండి. ఈ ఏడాది డిసెంబర్కు బ్యారెల్ ముడిచమురు ధర $60 దిగువకు చేరే అవకాశం ఉందని S&P గ్లోబల్ అంచనా వేసింది. ప్రస్తుతం $70 సమీపంలో ట్రేడ్ అవుతోంది. అంతర్జాతీయంగా గిరాకీ మందకొండిగా ఉన్న ఉత్పత్తి పెంచాలని ఒపెక్ దేశాలు నిర్ణయించిన చమురు ధరల అదుపుకు కారణమని S&P గ్లోబల్ కమిటీ వాళ్ళు వెల్లడించారన్నమాట. ఓకే, ఈ ఏడాది చివరికి బ్యారెల్ ముడిచమురు ధర $50-60 శ్రేణిలో కదలాడొచ్చని అంచనా వేశారు. ఇరాన్ ఇజ్రాయెల్ ఉద్రిక్తలతో పాటు భౌగోళిక ఉద్రిక్తలు హెచ్చరిల్లిన ఒపెక్ దేశాలు ఉత్పత్తి కోత అంటే సప్లై తగ్గుతోంది అంటున్నారు. బ్యారెల్ చమురు $75 వరకు చేరొచ్చని హెచ్చరించారు. ఈ ఏడాది ద్వితీయార్థంలో భారత్లో చమురుకు గిరాకీ మెరుగ్గా ఉండొచ్చన్నారు. మన దేశ గిరాకీ రోజుకి 1 to 1.2 లక్షల బ్యారెల మేర పెరగొచ్చని అంచనా వేశారు. 2022లో చమురు ధరలు క్షీణిస్తున్న నేపథ్యంలో ఉత్పత్తి కోతను ఒపెక్ దేశాలు ప్రారంభించాయి. నెలకు 2.2 మిలియన్ బ్యారెల మేర ఉత్పత్తి కోత విధానాలు విధిస్తూ అప్పట్లో తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. ఈ ఏడాది ప్రారంభంలో ఒపెక్ దేశాలు నిర్ణయించే ఫలితంగా బ్యారెల్ చమురు ధర $60 దిగువకు చేరింది. తదుపరి ఇరాన్ ఇజ్రాయెల్ ఉద్రిక్తలు మళ్ళీ $70కు కదలాడింది. అంతే, మొత్తం వాళ్ళ మొనోపొలి ఉన్నప్పుడు వాళ్ళు ఆడిన ఆట అవుతుంది. సరే, ఇళ్లకు గిరాకీ తగ్గిన కార్యాలయ స్థలాల జోరే. హౌసింగ్ లోన్స్ కూడా చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ FDI సంక్లిష్ట ఆఖర్లో అమ్మకాలు, స్పైస్ జెట్ సర్వీసులు పెరుగుతున్నాయి. ఓకే, 10 నెలల గరిష్టానికి సేవల రంగం వృద్ధి. వసుంధర అమ్మాయిలు ఆవిష్కరించారు. అంతే కదా, అమ్మాయిలు ఆవిష్కరించారు. కళలకు వయసు అడ్డంకి కాదని. ఓకే, అమరావతిలో ORR వెడల్పు 140 మీటర్లు. విశాఖలో 12 జంక్షన్ల మీదుగా ఎలివేటెడ్ కారిడార్స్. ఇదంతా ల్యాండ్ ఎక్విజిషన్కి సంబంధించి, లేకపోతే ఓవర్ వెడల్పు ఎలా చేసాము, ఎక్కడెక్కడ 4 lanes 6 lanes చేసాము, అలాంటివి మాట్లాడడం అండి.
మరి ఇంత డీటెయిలింగ్ అయితే అవసరం లేదు. నేషనల్ హైవేస్ ఇలా మాట్లాడించాలి మీరు ఎగ్జామ్‌లో అయితే. ఇదిగోండి ఖరేడు భూముల జోలికొస్తే ఊరుకోం షర్మిల గారు ఏమంటున్నారు? సోలార్ ప్లాంట్‌కి వ్యతిరేకంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఖరేడు గ్రామ రైతులు చేసిన ఉద్యమానికి కాంగ్రెస్ మద్దతు ప్రకటిస్తోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు ప్రకటించారు. ఆ భూముల జోలికొస్తే రైతులతో కలిసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని గురువారం తెలిపారు. ప్రజాభిప్రాయం సేకరించకుండా భూసేకరణకు నోటీసులు ఇవ్వడం దుర్మార్గం. ప్రజల నిర్ణయానికి వ్యతిరేకంగా ఇండోసోల్ సోలార్ కంపెనీకి 8,455 ఎకరాలు దారాదత్తం చేస్తామనడం ద్రోహం. గ్రామ సభలు నిర్వహించి రైతుల డిమాండ్పై సానుకూలంగా స్పందించారు. ఒకటండి, ఎవ్వరు క్రిటిసైజ్ చేసినా సరే మీరు ఆన్సర్ చెప్పాలి యాజ్ ఎ గవర్నమెంట్. ఎందుకంటే వాళ్ళు ప్రతిపక్షం, అంటే ప్రజల తరపున పోరాడుతున్నారు కాబట్టి. వాళ్ళు చిన్న పార్టీనే పెద్ద పార్టీ అవన్నీ అనవసరం లేదు. వాళ్ళు ప్రజల పక్కన మాట్లాడుతున్నారు కదా, ఆన్సర్ ఇవ్వాల్సిందే. అది ప్రభుత్వం మీద ఉన్న బాధ్యత. చంద్రబాబుపై నమ్మకంతో భూములిస్తాం. రాజధాని విస్తరణకు గ్రామ సభల్లో రైతుల స్పష్టీకరణ. భూములు ఇవ్వబోమంటూ వైకాపా నేతలు లేఖ. ఇది మన స్టేట్ క్యాపిటల్కి సంబంధించి అనమాట. కొంతమంది ఏమంటే ఇవ్వము అని చెప్పి కొన్ని గ్రామాలు చెప్పారు. దాన్ని సాక్షి బాగా హైలైట్ చేసింది అనమాట. ఈనాడు ఏంటంటే మిగతా కొన్ని గ్రామాలు ఇవ్వను అంటే కొన్ని గ్రామాలు ఇస్తామనే కదా మన రీజనింగ్ అప్లై చేశారు. రైలు మార్గాల్లో కొత్త సరిహద్దులు. విజయవాడకు కొండపల్లి మెటమరీ సెక్షన్ రైల్వే డివిజన్ హద్దుల్లో మార్పులు చేర్పులకు ప్రతిపాదన. చూద్దాం. నేడు నడికుడి శ్రీకాళహస్తి మార్గంలో తొలిసారి ప్రయాణికుల రైలు. అవునా? వామ్మో, ఎప్పటి నుంచి ఉందండి బాబు ఇది బైఫర్కేషన్, అప్పటి నుంచి చెప్తూనే ఉన్నారు దీని గురించి. నడికుడి శ్రీకాళహస్తి మార్గంలో తొలిసారి ప్రయాణికుల రైలు శుక్రవారం పట్టాలెక్కనుంది. చూద్దాం, ఒకవేళ రన్నింగ్ జరుగుతుందా లేకపోతే ఓన్లీ ట్రయల్ కేసారో చూద్దాం. కృష్ణా ఎక్స్ప్రెస్లో డబ్లింగ్ పనులు. జగన్తో వంశీ గుంటూరు జిల్లాలో నేచురోపతి పరిశోధనా కేంద్రం. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ రెడ్డి. తీసుకొస్తే మంచిదే కదా సార్, తీసుకురండి స్టేట్కి. ఇంకా ఇది రికార్డుల మూత. ఇది నిన్న కెప్టెన్ భారీ ద్విశతకం, గిల్ డబుల్ జిగేల్. 2వ టెస్ట్లో పైచేయి. నిన్న వర్షం పడుతుందని మ్యాచ్ అయిపోతుందని ఏదో బాగా అనుకున్నారంట కదా. నిన్న మ్యాచ్ అయినా ఇది చూద్దాం. ఇది శుభ్మన్ గిల్కి సంబంధించి. గత పాలకులు ఒకటండి, యాక్చువల్గా నాకు స్పోర్ట్స్ న్యూస్ ఎక్కువ తెలీదు, అందుకే నేను స్పోర్ట్స్ న్యూస్ కవర్ చేయలేకపోతున్నాను. సారీ ఫర్ దట్. రిమైనింగ్ మాట్లాడదాం. గత పాలకులు ఎప్పుడైనా అన్నదాతలు ఆదుకున్నారా? సార్ దేన్ని నేను క్రిటిసైజ్ చేస్తున్నా కూడా చూద్దాం. ఎందుకంటే యాజ్ ద చీఫ్ మినిస్టర్ పొజిషన్లో ఉండి చెప్తున్నారంటే నాకు చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్లో. ఓకే. కరడుగట్టి నేరస్తులు, ఆర్థిక ఉగ్రవాదులు కూడా చేయని అవినీతిని గత పాలకులు చేశారు. వాళ్ళ పార్టీ కార్యకర్త సింగయ్య కారు కింద పడితే కంప చెట్లో పడేసి వెళ్ళిపోయారు. ఆయన భార్యను పిలిపించి ఓకే ఇదంతా ఆ పర్సన్ గురించి మాట్లాడుతున్నారు, ఇంకేమైనా మాట్లాడుతున్నారు. 5 ఏళ్లలో రాష్ట్ర ఆదాయం వనరులను కొల్లగొట్టిన మీకు పేదల గురించి మాట్లాడే హక్కు ఉందా? చిల్లి గవ్వ ఖర్చు పెట్టిన వాళ్ళు P4 కార్యక్రమంలో పేదలను ఆదుకునేందుకు ముందుకొస్తున్న మార్గదర్శకులను విమర్శిస్తారా? పీపీపీ విధానంతో రోడ్లు, విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, కళాశాలలు వచ్చాయి అని సీఎం తెలిపారు. బనకచర్ల చెప్పాను కదా, ఇది ఇంకా ఆగదనమాట, రోజు వస్తూనే ఉంటుంది. గోదావరితో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిన బనకచర్ల ప్రాజెక్టు ఎవరికి ఎలాంటి నష్టం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. సముద్రంలోకి ఏటా వృధాగా పోయి 2,000 టీఎంసీలలో 200 టీఎంసీలు వినియోగించుకుంటామని, అంటే 10% మాత్రమే. ఎగువ రాష్ట్రాలు సైతం వీటిని వాడుకున్న అభ్యంతరం లేదని తెలిపారు. తెలంగాణ కట్టే ప్రాజెక్టు తానెన్నడూ వ్యతిరేకించనని అన్నారు. కుప్పంలో డిజిటల్ నెరుగుతుంది. దీని గురించి ఆల్రెడీ మనం డీటెయిల్గా మాట్లాడాం కదా. ఇంకొకటి, ఒడిశా, బీహార్ నుంచి గంజాయి చాక్లెట్లు. వామ్మో, రైల్లో తరలిస్తుండగా పట్టివేత. ఒడిశా నుంచి రాష్ట్రం మీదుగా వెళ్ళే రైళ్లలో ఈగల్ తనిఖీలు. నెక్స్ట్ విశాఖ టెక్ పతాక, అదే ఫస్ట్ మాట్లాడగా దానికి సంబంధించి. అంతర్జాతీయ ప్రమాణాలతో మామిడిని పండించాలి, రైతులకు సీఎం చంద్రబాబు సూచన. మామిడి పంటలో ఎరువులు, పురుగు మందులు వాడకుండా అత్యుత్తమ విధానాలు అనుసరించాలని సీఎం చెప్పారు. ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లీ అంతర్జాతీయ ప్రమాణాలతో మామిడి పండించాలని కోరారు. ప్రపంచవ్యాప్తంగా మన ఉత్పత్తులు అమ్ముడుపోవాలంటే ఇది అత్యుత్తమైన మార్గం అన్నారు. గురువారం సాయంత్రం ఆయన మామిడి రైతులు, గుజ్జు పరిశ్రమల యాజమాన్యాల అధికారులతో సమీక్షించారు. యాజమాన్యాలు కిలో మామిడికి 8 ఇవ్వాల్సిందే అని తేల్చి చెప్పారు.
హుహు. మనం కిలో ఈజీగా 80 గూడా పలికింది గదా! 80 కన్నా ఎక్కువే పలికింది కొన్నిసార్లు. ఒక్కొక్కరి అంతు తేలుస్తా నిద్రల్లో ఎగిరిపోకుండా ఉండడమే సారు మేము చదువుకుంటాం. హుహు. నైస్. చదువుకోవాలి గదా! అందరి పిల్లలు చదువుకుంటేనే దేశం బాగుపడుతుంది. ముందు మన కుటుంబాలు బాగుపడతాయి. విద్యను నిల్వ చేసుకోవచ్చు. అమెరికాలో కుక్కు కాటు 15,00,000. పారిశ్రామికవేత్తలకు బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డు. ఓకే. నెక్స్ట్ షికాగోలోని రెస్టారెంట్‌లో కాల్పులు. ఈ కాల్పులేంటో నెక్స్ట్ 2 ఇంజన్‌లు ఒకేసారి విఫలం. హుహు. న్యూయార్క్ టైమ్స్ కథనం ఏంటంటే అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమానానికి సంబంధించి ప్రమాదం ఉంది. దానికి సంబంధించి న్యూయార్క్ వాళ్ళు కథనం. జస్టిస్ వర్మ తొలగింపు ప్రతిపక్ష నేతల అంగీకారం. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు వెల్లడి. ఎస్, మనం ఈయన ఇంపీచ్మెంట్ గురించి కూడా ఒక వీడియో చేసుకున్నాం త్వరలోనే. ఓకే. అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మను పదవి నుంచి తప్పించేందుకు అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు ప్రధాన ప్రతిపక్ష పార్టీలని అంగీకారం తెలిపని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు గురువారం వెల్లడించారు. ఓకే. మీకు గుర్తుందా ఢిల్లీ జడ్జి కేసులో నోట్ల కట్టలు దొరికాయని? అదనమాట. సోషల్ మీడియాకు దూరం అయితే మంచిదే. 1,00,000 కోట్లతో రక్షణ కొనుగోళ్లు. దీనికి ఎవరు? డిఏసి రక్షణ కొనుగోళ్ల మండలి ఆమోదం తెలిపింది. బిగ్ బిల్లుకు సమ ఆమోదం. ఈ బిగ్ బిల్ గురించి కూడా వీడియో చేద్దాం. ఆ కేసులో బీమా పరిష్కారం చెల్లించక్కర్లేదు. నిర్లక్ష్యపు డ్రైవింగ్పై సుప్రీంకోర్టు తీర్పు. అంతర్జాతీయ ప్రగతికి భారత్ ఊతం. అనాసా కంటే తీయని స్నేహం. ఘానా పార్లమెంట్లో ప్రధాని మోదీ వ్యాఖ్య. ఒకసారి చూద్దాం. అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితి నెలకొన్న ప్రస్తుత తరుణంలో భారత ప్రజాస్వామ్య స్థిరత్వం ఆశాకిరణంలా ప్రకాశిస్తోందని మోదీ చెప్పారు. ప్రగతి పదంలో భారత్ పరుగు ఉత్ప్రేరకంగా పనిచేస్తూ అంతర్జాతీయ వృత్తికి ఊతమిస్తోందన్నారు. ఆఫ్రికా దేశమైన ఘనాలో పర్యటించిన మోదీ ఆ దేశ పార్లమెంట్ను ఉద్దేశించి గురువారం ప్రసంగించారు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ను ప్రపంచ శక్తిగా మూలస్తంభంలా ఆయన అభివర్ణించారు. అంతర్జాతీయ పరిపాలన వ్యవస్థలో ప్రభావవంతమైన సంస్కరణలు ఆవిష్కతను నొక్కి చెప్పారు. మరోవైపు ద్వైపాక్షిక బంధాన్ని సమగ్ర భాగస్వామ్యం స్థాయికి ఉన్నతీకరించుకోవాలని భారత్, ఘనా తాజాగా నిర్ణయించుకున్నాయి. ప్రధాని మోదీకి ఘనా తమ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ది ఆఫీసర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద స్టార్ ఆఫ్ ఘనాను ప్రదానం చేసింది. సంస్కరణలు అత్యావశ్యకం. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న వర్ధమాన ఆర్థిక వ్యవస్థ భారతేనని మోదీ గుర్తు చేశారు. రాజకీయ, పరిపాలనాపరమైన స్థిరత్వాన్ని పునాదిగా వేసుకుని ఢిల్లీ త్వరలోనే ప్రపంచంలోకెల్లా 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తోందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇప్పటికే అంతర్జాతీయ వృద్ధిలో భారత వాటా దాదాపు 16% ఉందన్నారు. ప్రపంచం ప్రస్తుతం పర్యావరణ మార్పులు, మహమ్మారులు, ఉగ్రవాదం, సైబర్ దాడులు వంటి కొత్త సంక్లిష్ట సంక్షోభాలను ఎదుర్కొంటోందని మోదీ పేర్కొన్నారు. ఇవన్నీ ఒక్కొక్క ఎక్స్ట్రా టాపిక్లు మీకు గుర్తుంటే ఎన్విరాన్మెంట్, క్లైమేట్ చేంజెస్ కానీ, పాండమిక్స్కి సంబంధించి టెర్రరిజం కానీ. ఎందుకు మన 3వ తేదీ ఎగ్జామ్ జరిగితే అంతకుముందు జస్ట్ ఫ్యూ డేస్ బ్యాకే కదా జరిగింది పహల్గామ్ క్వశ్చన్ కూడా అడిగారు తెలుగు క్వాలిఫైయింగ్ పేపర్లో. నెక్స్ట్ సైబర్ క్రైమ్కి సంబంధించి, ఎకనామిక్ క్రైసిస్ సంబంధించి గత శతాబ్దంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ సంస్థలు, వ్యవస్థలను ఈ కొత్త సవాళ్లను ఎదుర్కొనేందుకు వీలుగా సంస్కరించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది అన్నారు. దక్షిణార్ధగోళ అంటే గ్లోబల్ సౌత్ వానికి ప్రాధాన్యం ఇవ్వకపోతే అంతర్జాతీయ ప్రగతి సాధ్యం కాదని స్పష్టం చేశారు. భారత్ G20 అధ్యక్ష పీఠంపై ఉన్నప్పుడు ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు అనే విజన్తో, అదే వన్ ఎర్త్, వన్ ఫ్యామిలీ, వన్ ఫ్యూచర్ అనే విజన్తో పనిచేస్తుందన్నారు. అప్పుడే ఆఫ్రికాకు G20లో శాశ్వత సభ్యత్వం దక్కిన సంగతి గుర్తు చేశారు. ఆఫ్రికా అభివృద్ధి ప్రయాణంలో భారత్ ఎల్లప్పుడూ తోడుగా ఉంటుందన్నారు. మరింత సుస్థిర, సౌభాగ్యవంతమైన ప్రపంచం అవతరించడంలో బలమైన భారత్ తన వంతు పాత్ర పోషిస్తుందని ప్రధాని వ్యాఖ్యానించారు. ఫైన్. ఇంకా ఏమన్నారు? పైరసీ జోబులను, ఈ పైరసీ గురించి న్యూస్లో ఉన్నదే కదా. ఇకపై ఎన్నికలను బ్యాలెట్ విధానంలో నిర్వహించాలి. ఈసీకి వైకాపా ప్రతినిధుల వినతి. ఇలాంటి స్టేట్మెంట్లు చూసినప్పుడే అనమాట జనాలకి డౌట్లు వస్తుంటాయి. మరి 2019లో ఎలాంటి ఇదే కదా వచ్చింది. మనం గెలిచినప్పుడేమో బ్యాలెట్ కాదు మిగతా అప్పుడేమో బ్యాలెట్స్. నకిలీ నెయ్యి కేసులో విజ్ఞతకు బెయిల్. కాకాని వ్యాజ్యాలపై విచారణ. కాకాని గోవర్ధన్ రెడ్డి ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా పొదలకూరు, దానికి సంబంధించి అనమాట. సర్వేపల్లి పవన్ సారు పండ్లు పంపారు.
పెద్దిరెడ్డి బుగ్గమఠం భూముల ఆక్రమణ, ఓకే. జగన్ ఇంకా మెడికల్ కాలేజీల తనిఖీలో ముడుపుల భాగోతం, లంచాలతో అధికారులను కొనేసిన ఆక్రమణలు, దేశవ్యాప్తంగా 36 మందిపై సిబిఐ కేసు, ఏపీలో 3, తెలంగాణలో 2 నిందితులు వైద్యం, మెడికల్ కాలేజీల తనిఖీల్లో ముడుపుల భాగోతం అంట. ఆడిట్ చేసేదే ఏమన్నా ఉందేమో కనుక్కోవడానికి, మళ్ళీ దానికి కూడా ముడుపులు ఇస్తే ఇంక ఎక్కడండి ట్రాన్స్పరెన్సీ ఏంటి? సామాజిక న్యాయమే లక్ష్యంగా విజయవాడలో సెప్టెంబర్ 15 ర్యాలీ, కేంద్ర మంత్రి రామ్దాస్ అఠావాలే. సోషల్ జస్టిస్, పారామెడికల్ పదం వాడద్దు, అలైడ్ అండ్ హెల్త్ కేర్ పదమే ఇక ప్రామాణికం. ఈ పంట తప్పుగా నమోదు చేస్తే తీవ్రంగా పరిగణిస్తాం. ఈ పంట డిజిటల్ సర్వేలో తప్పుగా పంటలు నమోదు చేసిన, విస్తీర్ణం, సాగు రకాల్లో తేడాలు వచ్చి తీవ్రంగా పరిగణిస్తామని వ్యవసాయ శాఖ డైరెక్టర్ చెప్పారు. 2025 ఖరీఫ్ డిజిటల్ క్రాప్ సర్వేకు సంబంధించి మార్గదర్శకాలను ఆయన గురువారం విడుదల చేశారు. సాగుకు యోగ్యం కాని వ్యవసాయేతర భూములు, ప్రభుత్వ భూములు తొలగించి సాగుకు అనుకూలమైన వాటి వివరాలే కావాలని చెప్పారు. ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే, మీరు గమనించండి, ఒక్కొక్కసారి సడన్గా టమోటా కానీ లేకపోతే ఆనియన్ కానీ ఇలాంటివి ఫుడ్ ప్రైస్ ఎక్కువ పెరిగిపోతాయి. ఒక్కోసారి ఆ టమోటా రైతుని వీధిలో పడేసేసి మరీ వెళ్ళిపోతే పాపం వాళ్ళ కష్టాన్నంతా అలా నిరసనగా తెలిసిపోతుంది. ఎందుకు ఇలాంటి మిస్ మ్యాచెస్ వస్తున్నాయంటే, ఈ గ్రౌండ్ లెవెల్లో వీళ్ళు తీసుకునే సర్వే రిపోర్ట్, ఈ సర్వే ఇప్పుడు తీసుకుంటారు, ఇది ఒక 2 months కన్నా ఆ డిపార్ట్మెంట్ హెడ్కి వెళ్తుంది, అక్కడి నుంచి ఒక స్టేట్ నుంచి సెంటర్, ఇలా కదా వెళ్ళాలి. ఇలా వెళ్ళే కొద్దీ ఏమవుతుందంటే, ఈ గ్రౌండ్ లెవెల్లో ఉన్న ఫీల్డ్స్ సర్వే అనేది సరిగ్గా లేనప్పుడు ఆ ఎస్టిమేషన్ కూడా సరిగ్గా ఉండదు. సో ఎస్టిమేషన్ తగినట్టే కదా ఏవైతే ఉన్నాయి, ఏవైతే లేవు వాటికి సంబంధించి ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ అనేవి పెట్టుకుంటారు. ఈ ఫీల్డ్ సర్వే అనేది ఎప్పుడైతే రాంగ్ జరుగుతుందో మనకు ఇక్కడ కూడా రాంగ్ జరుగుతుంది, ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్. సో ఏమవుతుంది, సప్లై లెస్ అయినప్పుడు ఫుడ్ ప్రైజెస్ ఎక్కువ అవుతుంది. గవర్నమెంట్లో కూడా కూలిపోయిన రోజులు ఉన్నాయి ఈ ఫుడ్ ఇన్ఫ్లేషన్ వల్ల. ఓకే, సో అందుకని ఇలాంటివి ఇచ్చుంటారనమాట. సరే, ఇక్కడితో మనము 4th సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఈనాడుకి సంబంధించిన డిస్కషన్ అనేది కంప్లీట్ చేసాం అనమాట. నెక్స్ట్ 5th సంబంధించి వీడియోతో మళ్ళీ వద్దాం. అప్పటి వరకు బాయ్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.